మన ఇండియా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ మన ఇండియా మీదకి రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. సూసైడ్ డ్రోన్స్ అండ్ పెద్ద పెద్ద మిసైల్స్ని ఇండియా మీదకు లాంచ్ చేసింది. అయినా కూడా మన భారతదేశం అంతా ప్రశాంతంగా నిద్రపోవడానికి అండ్ అలానే మన ఇండియన్ ఆర్మీకి ఏం జరగకుండా ఉండడానికి ఒకే ఒక్క రీజన్ S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. అవును, ఈ S-400 మన భారతదేశం మొత్తాన్ని కాపాడింది. ఈ ఒక్క మిసైల్ పాకిస్తాన్ నుండి వచ్చిన కొన్ని వందల డ్రోన్స్ అండ్ మిసైల్స్ని మన ఇండియాలోకి ఎంటర్ కూడా కాకుండానే తునాతునకలు చేసింది. అవును, ఇది మామూలు మిసైల్ కాదు మరి. అందుకే దీనిని ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క సుదర్శన చక్ర అంటారు. ఇప్పుడు మనం ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఈ మిసైల్ అంత పవర్ఫుల్లో తెలుసుకుందాం. ఇది వరల్డ్లోనే ది మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ నుండి వచ్చిన అన్ని అటాక్స్ని న్యూట్రలైజ్ చేయడానికి చాలా యూజ్ అయ్యింది. యాక్చువల్గా ఈ S-400 మిసైల్ని రష్యా బిల్డ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వాయు రక్షణ వ్యవస్థలో ఒకటి. ఇది కేవలం భారత్, అమెరికా, చైనా, టర్కీ వంటి దేశాలు మాత్రమే కొనుగోలు చేశాయి. ఇది ఏకకాలంలో ఫైటర్ జెట్స్, డ్రోన్స్, బలాస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్ వంటి అనేక రకాల అత్యాయుధాలపై దాడి చేయగలదు. అండ్ ఇది 400 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న లక్ష్యాలను గాలిలోనే గుర్తించి మట్టి కనిపిస్తుంది. ఇది ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. అందులో 36 లక్ష్యాలపై ఒకేసారి దాడి చేయగలదు. అంటే ఎవరైనా మన ఇండియా మీద దాడి చేయడానికి వస్తే అన్ని యాంగిల్స్ నుంచి అండ్ అన్ని సైడ్స్ నుంచి ఈ S-400 వాళ్ళ మీద దాడి చేస్తుంది. అండ్ ఈ మిసైల్ వ్యవస్థకు చాలా తక్కువ సమయంలోనే టార్గెట్ను డిటెక్ట్ చేసి దాడి చేయగల శక్తి ఉంది. దీనివల్ల అనుకోకుండా జరిగే దాడులను కూడా అడ్డుకోవచ్చు. అండ్ చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు ఎప్పుడైనా మన ఇండియా మీదకి దాడి చేయడానికి వస్తే వాళ్ళు లాంచ్ చేసిన మిసైల్స్ అండ్ డ్రోన్స్ ని ముందే గుర్తించి ధ్వంసం చేస్తుంది. ఇది మన ఇండియాకు ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లాగా ఉంటుంది. 2017లో రష్యా నుండి భారత్కు మొత్తం 5 S-400 యూనిట్లు వచ్చేలా ఇండియా ఒప్పందం చేసుకుంది. మొదటి యూనిట్ 2021లో భారత్కు చేరింది.